ఒకసారి ఒక నక్క ఒక పెద్ద ద్రాక్ష గెల తోట దగ్గరికి వెళ్తది. కానీ ఆ నక్క తోటలోకి వెళ్ళాలంటే పెద్ద కంచె లాంటిది, ఫెన్స్ లాంటిది ఉంటది. లోపలికి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలని ఆలోచిస్తా ఉంటది. కానీ ఆ యొక్క ఫెన్స్‌కి చిన్న రంధ్రం ఉంటది. అదెంత చిన్న రంధ్రం అంటే దాని తల ఒక్కటే పడుతది. అయితే ఆ నక్క అనుకుంటదంట, నా తల ఒక్కటే పడుతుంది. నా ఒళ్ళంతా పట్టట్లేదు కాబట్టి 2, 3 రోజుల దాకా నేను ఏమి తినను. పస్తుంటాను. అప్పుడు నేను బక్కగా అయిపోతాను. అప్పుడు ఆ రంధ్రంలో నేను ఈజీగా పట్టేయగలను అనుకుంటది. మరి ఎంతో చక్కని ద్రాక్ష తోట, అందులో ఎన్నో ద్రాక్ష పళ్ళున్నాయి, తీగలు ఎంతో అందంగా ఉంది. ఎంతగానో ఆకర్షణీయంగా కనపడుతది. అయితే మొత్తానికి తను అనుకున్నట్టే తగ్గుతది. ఆ రంధ్రంలో నుండి దూరి వెళ్తది. అయితే ఆ నక్క అక్కడున్న ద్రాక్ష పండ్లన్నీ తిని, తిని, తిని చాలా లావయిపోతది. మళ్ళా తిరిగి అక్కడి నుండి బయటికి రావాలంటే మరలా సేమ్ ప్రాబ్లమ్. తన తల ఒక్కటే పడుతుంది గానీ దాని శరీరం పట్టదు. మరలా 3 రోజులు పస్తుంటది. మళ్ళీ సన్నగవుతది. ఆ తర్వాత ఆ రంధ్రం నుండి బయటికి వెళ్తది. అప్పుడు అనుకుంటదంట, చూడు, నీ తోట బావుంది, నీ పండ్లు బావున్నాయి. కానీ ఉట్టిగా వచ్చాను, ఉట్టిగా తిరిగి వెళ్తున్నాను అని చెప్తది. ఈరోజు చాలామంది ఈ నక్క వలే ఉంటున్నాం కదండీ! ఈ లోకంలో ఉన్న ఆహ్, ఆస్తిపాస్తులు, ఈ లోక ఆశలకు మనం మగ్గు చూపించేవారుగా ఉన్నాం. కానీ మనం దిగంబరులమై వచ్చాము. దిగంబరులమై తిరిగి వెళ్తాం అనేది చాలా సార్లు మర్చిపోతున్నాం. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయాసపడేవారుగా ఉన్నాం. కానీ నిత్యం నిలిచి ఉండే వాటి కొరకు ప్రయాసపడట్లేదు. అయితే మొదటి యోహాను 2:17 ప్రకారం లోకమును దాని ఆశయు గతించిపోచున్నది గాని దేవుని చిత్తం చేయవాడు నిత్యము నిలిచి ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో అవి ఎంత పెద్ద బంగ్లా అయినా, ఎంత పెద్ద కార్లైనా, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాత అయినా ఒక దినం అన్నీ నశించిపోయేవిగా ఉన్నాయి. కానీ దేవుని చిత్తం తెలుసుకొని, దేవుని చిత్తాన్ని జరిగించువాడు నిత్యము నిలిచి ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీకు అలా ఉండడం ఇష్టమా?